ఎంత పొడవుంది, సూపర్. ఎత్తనాన్ని కొంచెం. అవునా? ఇక్కడ చూడండి ట్రంపెట్ వైనట్ అండి, సూపర్ గా ఉంది కదా. మీలో ఎంత ఆగాను. ఫ్రంట్ వేసారాక చాలా చూడండి, పంటలే కాదు పలకరింపులు కూడా ఉంటాయి. ఎంత మంచి మంచి కొటేషన్స్ అయితే ఆ వాల్స్ పైన. హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసండి. మనం ఏసీహెచ్ ప్రియా వారి గార్డెన్ని ఫస్ట్ ఒక పార్ట్ చూస్తాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దామండి. సెకండ్ పార్ట్లోకి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ ప్రియాక్క నడుపుతున్న స్కూల్కి అయితే వచ్చామండి. స్కూల్ చూడండి, ఇక్కడ అక్షయ ఈఎం హై స్కూల్ అని ఉంది కదా. ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ అయితే నడుపబడుతుంది. చాలా ఇంగ్లీష్ మీడియం, చాలా బాగా స్కూల్ అయితే రన్ చేస్తున్నారండి. మేము అయితే విజిట్ చేసాము. ఇక్కడ నాతో పాటు కృష్ణవేణి గారు, తేజు వచ్చారు కదా. మేము ముగ్గురం కలిసి వెళ్ళి ఆ స్కూల్ని కూడా ఒక్కసారి పిల్లలందరినీ సందర్శించుకొని అందరికీ ఒక హాయ్ చెప్పేసి అయితే వచ్చేసాము. మాకు ఆ స్కూల్లోకి వెళ్ళగానే చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఆ పిల్లలు అమాయకపు చిన్న చిన్న బుల్లి పిల్లలు చూసి వాళ్ళు చదువుకుంటుంటే ఇంకా డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఒకసారి అలా చూసాము. కానీ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఆఫీస్ రూమ్ కనిపిస్తుంది కదండి. ఆఫీస్ రూమ్లోనేమో ఇక్కడ ఏంటంటే గోడల పైన కూడా చాలా బాగా చెక్కారు ఆర్ట్స్ అవిని. మనకు కనిపిస్తున్న వారు వైస్ ప్రిన్సిపల్. అలాగే పక్కనేమో చక్కగా కృష్ణయ్యనైతే ఎదురుగా ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ గోడలపైన చూడండి ఎంత బాగా కొటేషన్స్ రాశారో. అలాగే పిల్లలు కూడా ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఇలా అలంకరిస్తూ ఉంటారట. చక్కగా సండే మండేలు, జనవరి ఫిబ్రవరిస్ అన్నీ కూడా ఒక మిక్కీ మౌస్లో ఆర్ట్లో వేసి టీచర్స్ కూడా అందరూ కలిసి ఏకమై ఇలా అలా అన్నీ వాళ్ళంతలు వాళ్ళే చేసుకుంటారటండి. వాళ్ళ స్కూళ్ళు యాజమాన్యం అంతా కలిసి. చాలా సంతోషం అనిపించింది కదా. ఇక్కడ కూడా చూడండి ఆర్ట్ ఎంత బాగా వేశారు. సండే మండే అది పిల్లలు కూడా జెండాలు పట్టుకెళ్తున్నట్టు అన్నీనండి. ఇంకా చూస్తే ఒకటి కాదు, ఇంకా అక్కడికి ఎంట్రీ అవ్వగానే మాకైతే చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ కల్మషం లేని పిల్లలు చదువులు అవి చూసి అబ్బా మాకైతే ఎంత ఆనందం అనిపించిందో. నేనైతే ఒక్కసారి అలాగా క్లాసెస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి వచ్చేసాను అనమాట. పదండి మీకు కూడా చూపిస్తాను చూడండి. చిన్న క్లాసెస్ నుంచి పెద్ద క్లాసెస్ వరకు చక్కగా చాలా డిసిప్లైన్గా చెప్తున్నారండి టీచర్స్ కూడా. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. అక్క ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ కూర్చుంటారు. అయితే ప్రస్తుతం మేము వస్తున్నామని అయితే అక్కడ మాకు వెల్కమ్ పార్టీ చెప్దామని చెప్పి అక్కడ ఉన్నారనమాట. అదే గార్డెన్ దగ్గర ఉండిపోయారు. మేమైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇలాగ వచ్చామన్నమాట. చూడండి అసలు చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి నాకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లదనంగా కూడా అనిపించింది. పిల్లలు చూసిన మనకి ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది మనకి ఎప్పుడు స్కూల్ డేస్లోనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ నాకు అలా ఆ పాత డేస్ గుర్తొచ్చేయండి. ఈ పిల్లల యూనిఫామ్లు అవి చూస్తే మనం ఎలా ఉండేవాళ్ళం చిన్నప్పుడు అనేది ఒక్కసారి అయితే గుర్తు చేసుకున్నాను. సూపర్గా అనిపించిందండి. ఇక్కడ చూడండి చిన్న చిన్న బుజ్జి పిల్లలు అందరూ హాయ్ చెప్తూ నేను రాగానే చాలా సందడిగా అందరూ ఒకేసారి హాయ్ చెప్పారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అందరికీ బాయ్ చెప్పేశాను. ఇంకొక చిన్న బుజ్జి క్లాస్ వచ్చింది. ఇలా అండి ప్రతి క్లాసెస్కి వెళ్ళి అందరినీ ఒకసారి ఒక్క లుక్ వేసాము. వాళ్ళు ఇక్కడ క్రియేటివిటీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారండి. వాళ్ళ ఓన్ థాట్స్ని వాళ్ళు చక్కగా ఏం తయారు చేయగలరు అనేది పేపర్స్ మీద కానీ లేదా బొమ్మలు కానీ ఇవన్నీ కూడా చక్కగా చేయిస్తూ ఉంటారు కదా. నేను చాలా వీడియోస్లో చూశాను, అక్క వాళ్ళ వీడియోస్లో. చాలా అలా క్రియేటివిటీ నేర్పించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి నిజంగా. ఇలా అందరి క్లాసెస్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంకో ఇక్కడ ఆశ్రమంలో పిల్లలు చక్కగా భోజనానికి కూర్చున్నప్పుడు చాలా బాగా ప్రార్థన అయితే చేస్తారండి. అక్కడ మేము ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ పంచువాలిటీ అన్నీ కూడా చాలా బాగా ఒక ఆర్డర్లో కూర్చోబెట్టి ఎంత చక్కగా నేర్పించారండి. చాలా ముచ్చటేస్తుంది. మీరు కూడా వినండి వాళ్ళ ప్రార్థన.
ఇది అక్క ఇంకొక ప్లేస్ తీసుకొచ్చారు, వాళ్ళదే ఇది కూడా బిల్డింగ్. ఏంటంటే ఇక్కడ కూడా మనం మడులు కట్టి ఇక్కడ మొక్కలు వేసారట, వెళ్దామండి చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ బోల్డ్ పువ్వులు కనిపించాయి, అందుకే ఇక్కడ ఆగాను. ఫ్రంట్ వేసారక్క మొక్క. ఏంటి ఏ వెంగేరి వంకాయ కదా, అబ్బా ఎంత పొడవు ఉంది, సూపర్. విత్తనాన్ని కొంచెం అవునా, ఇవి అంటే రేర్ వెరైటీ కదా. చూడది పచ్చిమిరపకాయ కానీ ఎలాగొంది, ఎంత ఒక్క మొక్కకే గుత్తులు గుత్తులు అంటే వస్తుంది. అంత మొక్కల్లో ఉన్నాయి. మిరపకాయ అయితే అది సూర్యముఖి మిర్చా, ఇది ఆరెంజ్ కలర్ లోకి వెళ్తుంది వంకాయలు. ఇక్కడ కూడా కాస్తున్నాయి. ఇది ఒక రకం మిరపకాయ, ఇది సూర్యముఖి మిర్చి అంటారు కదా, పైకి వస్తాయి. ఓకే, అన్ని పైకే. ఇంకా అక్కడ బ్లాక్ కలర్ ఉంటాయి, బ్లాక్ అండ్ గ్రీన్. ఇంకా ఇక్కడ ఎలా పెంచుతున్నారా, వైలెట్ కలర్ వంకాయలు, కొంచెం చిన్నగా వంకాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నారు. ఇక్కడ చూడండి ట్రంపెట్ వైనట్ అండి, సూపర్గా ఉంది కదా. మీలో ఎంతమంది పెంచుకుంటున్నారండి ఈ ప్లాంట్? నేనైతే ఇదే చూడడం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు అయితే చూస్తుంటే అలాగా చూడాలనిపించింది, ఎందుకంటే గ్రీన్ కలర్లో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఎంత విచిత్రంగా అందంగా కనిపిస్తున్నాయో తెలుసా. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకొక గార్డెన్కి వచ్చామండి. అక్క వాళ్ళది ఇది హాస్టల్ అనమాట, హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ హాస్టల్లో ఏంటంటే ఈ పైన గార్డెన్ లాగా మడులు కట్టించారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడే కట్టించారటండి, కానీ ఆ తర్వాత అక్క అక్కడ ఉండలేక అక్కడ కూడా అరేంజ్ చేసేసారు. వాళ్ళు ఉన్న చోట కూడా మొత్తం అన్ని మడులు చేసేసుకున్నారు హ్యాపీగా. అయితే ఇక్కడ చూడండి ఎన్నో కుండీలు ఉన్నాయండి, ఇవన్నీ పాత కుండీలు అనమాట. పాత కుండీల్లో మొక్కలు ఒక సైడ్కి పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నార్లు వేసుకున్నారు ఈ మడుల్లోని. చాలా చూడండి, పంటలే కాదు పలకరింపులు కూడా ఉంటాయి. ఎంత మంచి మంచి కొటేషన్స్ అయితే ఆ వాల్స్ పైన రాసుకున్నారో, చక్కగా అనిపించిందండి. ఇక్కడ పింక్ కలర్ టొమాటోస్ అవి తీసి ఉంచారు మా కోసం ఇవ్వడానికి. మేమైతే కొన్ని వెరైటీస్ తెచ్చుకున్నామండి అక్క వాళ్ళ దగ్గర నుంచి. వెళ్ళేటప్పుడు అయితే అన్నీ మాకు ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం కొంచెం ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చలికాల పంటలు అవి, కానీ ఇక ముగిసిపోతుంది, ఎండలు బాగా ముదురుతున్నాయి కదా, ఇంకైతే కంప్లీట్ అయిపోతున్నాయండి. పువ్వులైనా కూడా ఇలాంటివి చామంతులు, జినియాస్, ఇవన్నీ జినియా కాదు కొన్ని ఉంటాయి కదా చలికాలంలో వచ్చే ఫ్లవర్స్ ప్లాంట్స్, అవి కూడా ఇంకా అక్కడితో ఆగిపోతాయి అనమాట, అవి రావు. వచ్చి ఇక్కడ చూడండి అన్ని బంతులు, అలాగే వంగ మొక్కలు, ఇక్కడేమో గోంగూర, ఇలా అలాగే మల్టీ కలర్ తోటకూరని ఎప్పుడైనా చూసారండి, డబుల్ షేడెడ్ కలర్ అనమాట. ఆ మొక్క కూడా ఇక్కడ పెంచుకుంటున్నారు, బాగుంది. ఉల్లి నారు వేసుకున్నారు. ఇంకా అన్నీ అండి, ఒకటి కాదు, గోంగూర, తెల్ల గోంగూర అంట. మడుల్లో బాగా వస్తాయి కదండి. ఏంటి అక్క, ఇక్కడ టమాటాలు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఏంటి రెండు రకాలా అక్క? స్పూన్ టమాటో ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటమ్మా? చామంతి పువ్వులు వస్తాయండి విత్తనాలు వేస్తే? వస్తాయండి, విన్నాను. అదే చామంతి విత్తనాలు కరెక్ట్ గా వేసుకోవాలి. ఇప్పుడు పువ్వులు ఉంచుకుంటే దాని నుంచి ఇలాగా ఎండబెట్టి 2 రోజులు ఇలా రబ్ చేస్తే బ్లాక్ సీడ్స్ రాలుతాయి. ఆ విత్తనాలు తీసి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసింది, అన్నీ చూసేసాము. ఓకే, ఈ వీడియో నచ్చిందండి? మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి, బాయ్.